నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కేసులో తాజాగా నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో సుమారు 140 రోజుల తర్వాత ఆయన విజయవాడ సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనపై నమోదైన కేసులు అన్నింట్లోనూ వంశీకి బెయిల్ ఇచ్చింది కోర్టు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ పైన మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలోనే గత ఫిబ్రవరి 14న ఏపీ పోలీసులు ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అప్పటి నుంచి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయన తన అరెస్టుల పైన న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. ఒకదాని వెనక మరొక కేసు ఆయన్ని వెంటాడింది. తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిపిన నూజివీడు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను కూడా మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. వంశీ విడుదల సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన భార్య పంకజ్శ్రీతో పాటు వైసీపీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరిలో కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి తదితరులు కూడా ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా భారీగా చేరుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు కూడా చేశారు. వివిధ కేసుల్లో 140 రోజుల పాటు జైలు జీవితం గడిపిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు రిలీజ్ అవడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. లోకేష్ రెడ్ బుక్లో వంశీ పేరు ప్రముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా సూపర్ 6 హామీల కంటే రెడ్ బుక్ టార్గెట్స్ తోచ తప్పకుండా అమలుకు నోచుకుంటున్నాయని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. రెడ్ బుక్లో టార్గెట్స్ అంటూ ఏమీ లేకపోయినా వైసీపీ నేతల్లో మాత్రం బెరుకు కలిగించారు మంత్రి లోకేష్. వైసీపీ ప్రభుత్వం అండదండలతో వల్లభనేని వంశీ గతంలో చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వర్ని మరియు ఆయన కుమారుడు నారా లోకేష్ పైన అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. రాత్రికి రాత్రే అరెస్ట్ చేయటం, నెలల తరబడి జైల్లోనే మగ్గిపోయేలా వరుస కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని 4 నెలలకు మించి జైల్లో పెట్టి మంత్రి లోకేష్ తన కసి తీర్చుకున్నారని టీడీపీ శ్రేణులు కూడా అంటున్నాయి. తన తల్లిని దుర్భాషలాడిన వంశీని వదిలిపెట్టనని ఎన్నికల ముందే లోకేష్ ప్రతినబూనారు. దానికి అనుగుణంగానే రెడ్ బుక్లో వైసీపీ నేతల పేర్లు రాస్తున్నానని, తప్పు చేసిన వారిని వదిలేదే లేదు అని కూడా అన్నారు. విజయవాడ జైలు నుంచి వంశీ బయటకు రావడంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరనే చర్చ కూడా తెరలేచింది. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపించింది. ఇటీవల కొడాలి నానిని అరెస్ట్ చేస్తారనే వార్తలు గుప్పమనడం, వాటిని ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ ఖండించడం కూడా తెలిసిందే. ఈపాటికే కొడాలి నానిని అరెస్ట్ చేసి ఉండాలని, కానీ గుండె సంబంధిత సమస్యతో ఆయన ఆపరేషన్ చేయించుకోవడం, అనంతరం విశ్రాంతి తీసుకోవడంతో ప్రస్తుతానికి టచ్ చేయడం లేదని అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేస్తే అనారోగ్య సమస్య పైన ముందస్తు బెయిల్ పొందే ప్రమాదం ఉందని కూడా గ్రహించే టీడీపీ వ్యూహాత్మకంగా కొడాలి నానిని టచ్ చేయలేదనే మాట కూడా వినిపిస్తుంది. ఈ మధ్య కొడాలి నాని గుడివాడ కోర్టుకు వెళ్ళి అండ్ వేరే కేసులో ముందస్తు బెయిల్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకుని వచ్చారు. కొడాలి నాని ఆరోగ్యంగా ఉన్నారని ప్రచారం కూడా జరుగుతుంది. ఇటీవల హైదరాబాద్లో ఒక శుభ కార్యక్రమానికి కొడాలి నాని వెళ్లడాన్ని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు లిక్కర్ కేసులో వైఎస్ జగన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ ఆధారాల విషయంలో బలమైనవేమీ చిక్కలేదనే మాట వినిపిస్తుంది. అందుకే జగన్ను జైలుకు పంపే విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. తాజాగా జగన్ సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి వివరాలు రాబట్టాలని సిట్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అంతిమంగా జగన్తో లిక్కర్ స్కామ్కు సంబంధం ఉందని చెవిరెడ్డితో చెప్పించడం సిట్ ఉద్దేశంగా కనబడుతుంది. రెడ్ బుక్లో జగన్ ఉన్నప్పటికీ అరెస్టుకు తగిన ఆధారాలు దొరికే వరకు వేచి చూడటం తప్పనిసరిగా మారింది. మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉంటున్నారు. అయితే రెడ్ బుక్లో కాకాని పేరు లేనప్పటికీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్టుపట్టి తన ప్రత్యర్థిని అరెస్ట్ చేస్తారనే వాదన లేకపోలేదు. జైలు వద్ద వంశీ తన అనుచరులతో పొడిపొడిగా మాట్లాడి కారెక్కి వెళ్ళిపోయారు. మీడియాతో కూడా మాట్లాడలేదు. మామూలుగా జైలు నుంచి విడుదలయ్యేటప్పుడు మీడియాతో మాట్లాడేవారు. ఈసారి మాత్రం ఏ మీడియా కూడా రాలేదు. వంశీ తర్వాత మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా అరెస్ట్ అయ్యే జాబితాలో ఉన్నారు. ఇప్పటికే రేషన్ బియ్యం మాయం కావడం పైన అరెస్ట్ నుంచి త్రుటిలో పేర్ని నాని తప్పించుకున్నారు. ఏపీ హైకోర్టులో ఆయనకు ఉపశమనం దక్కింది. ఇదే సందర్భంలో నకిలీ ఇంటి పట్టాల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో పేర్ని నాని, ఆయన తనయుడు కిట్టు పేర్లున్నాయి. ఈ కేసు ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. ఇటీవల పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మచిలీపట్నం కోర్టు. 2019లో టీడీపీ కార్యకర్త చందు, శ్రీహర్షల పైన పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని వరుసగా కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. దీంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలని. గన్నవరంలో వల్లభనేని వంశీ మళ్ళీ యాక్టివ్ అవుతారనే చర్చ కూడా ఓ పక్క సాగుతుంది.
జైలు నుంచి విడుదలయ్యాక తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వల్లభనేని వంశీ కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీ భయపడే వ్యక్తి కాదని, మళ్లీ రాజకీయాలు ప్రారంభిస్తారని పేర్ని నాని కూడా ప్రకటించాడు. సుప్రీంకోర్టులో వంశీ బెయిల్ను రద్దు చేయించే ప్రయత్నం చేయడంపై పేర్ని నాని మండిపడుతున్నారు. వంశీని ఇన్ని రోజులు జైల్లో పెట్టి ఏం సాధించలేదంటున్నారు పేర్ని నాని. అక్రమ కేసులు, వేధింపులతో ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేశారు. వంశీ రాజకీయాల నుంచి పారిపోలేదంటున్నారు. గన్నవరం ప్రజల నుంచి ఆయన్ను ఎవరూ దూరం చేయలేరంటున్నారు పేర్ని నాని. పైగా ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాకుండానే ప్రజల్లో సానుభూతి మూటగట్టి పెట్టారని పేర్ని నాని అన్నారు. ఇప్పుడు కాకపోయినా మరో 4 ఏళ్ల తర్వాత అయినా వంశీ గన్నవరం నుంచి రాజకీయాలు ప్రారంభిస్తారని ఆయన చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆయన సైలెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలే చెప్తున్నాయి. కానీ జగన్ మాత్రం పార్టీ తరఫున యాక్టివ్ కావాలని వంశీని కోరారు. ప్రజల్లో తిరుగుతూ అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందన్న ఆలోచన మరికొందరు వైసీపీ నేతల్లో ఉందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపైన కేసులు నమోదవుతుండటంతో రానున్న రోజుల్లో ఎవరెవరు అరెస్ట్ అవుతారనే విషయంలో పెద్ద చర్చే జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.